మినిస్ట్రీస్. ఈరోజు వాక్యం ఏంటంటే మరి యెషయా గ్రంథం నుంచి మరి ప్రభు మాట్లాడుతున్నాడు. 30వ అధ్యాయము 26వ వచనం. యెహోవా తన జనుల గాయమును కట్టి వారి దెబ్బను బాగు చేయు దినము చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశము వలె ఉండును. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినము ప్రకాశించినట్లుంటాను. హల్లెలూయా. దేవుని వాక్యం ఏం సెలవిస్తున్నదంటే, మరి నీ దేవుడైన యెహోవా దగ్గర నీవు వెళ్తున్నావు, నువ్వు చర్చ్కి వెళ్తున్నావు, దేవుడు ఏం చేస్తున్నాడు? నువ్వు మందిరానికి వెళ్తున్నావు, నీ అప్పులు పోవట్లేదు, మందిరానికి వెళ్తున్నావు అని అన్యులు హేళన చేస్తుండగా క్రీస్తు వారందరికీ ఒక మాట చెప్తున్నాడు. ఏంటంటే, బిడ్డ, నేను నా బిడ్డల గాయము కట్టు దినము వచ్చినప్పుడు చంద్రుని మరి వెన్నెల సూర్యుని ప్రకాశం వల్ల ఉంటుందంట. సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించడం. అంటే 7 రోజుల సూర్యుని యొక్క వెలుగు మొత్తం ఒక్కరోజు ప్రకాశిస్తే ఎలా ఉంటుందో, క్రీస్తు యేసు ప్రభు వచ్చి మరి ఆ ఇజ్రాయేల్ను ఐగుప్తు నుండి ఆ చెర నుండి విడిపించినప్పుడు వారి ప్రకాశం వాళ్ళు అలా వెలిగారంట. హల్లెలూయా. ఫరో రాజు ముందు. అలాగే అదే పరిస్థితిలో మరి క్రీస్తు కూడా నీ జీవితంలో ఏ బాధ ఉన్నా, ఏ కష్టం ఉన్నా, ఏ అప్పు ఉన్నా, ఏ అవమానం ఉన్నా, దేవుడు ఒకటే మాట సెలవిస్తున్నాడు. నేను బాగు చేయు దినము, నేను నీ గాయములను కడుతున్నాను, నేను స్వస్థపరుస్తున్నాను, నేను విడిపిస్తున్నాను. అపవాది మాటలు వినొద్దు, సాతాను అబద్ధికుడు అని క్రీస్తు సెలవిస్తున్నాడు. హల్లెలూయా.